చంద్రబాబు వస్తేనే పరిపాలన చాలా బాగుంటుంది. చంద్రబాబు రాని కాలంలో ఈసారి చాలా గౌరవంగా ఉంటుంది. చంద్రబాబు రావాలి, పరిపాలన బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. ఈ జగన్ వచ్చాడు, ఏం చేశాడు? ఒక రోడ్డు బాగుందా? ఒక పరిశ్రమ ఏది ఉంది? ఒక కుర్రవాళ్ళకి ఒక ఉద్యోగం లేదు, రాజధాని లేదు, పోలవరం కట్టలేదు, ఏది లేదు. ఒక ఆడవాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప డబ్బులు తప్పితే అంతగా తప్పితే జగన్ వచ్చి చేసింది ఏమీ లేదు. అభివృద్ధి ఏమీ లేదండి. ఆయన వచ్చిన కాక అసలు అభివృద్ధి ఒక రోడ్డు కానీ ఒక అభివృద్ధి కానీ ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఊరిన వచ్చాడు, 4 సంవత్సరాల కాలం గడిపేశాడు, అచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నాడు కానీ చేసింది ఏమీ లేదు. అవన్నీ వేస్ట్. ఆఖరికి మందు అన్నాడు, ఒక కొట్టు అన్నాడు, 100 కొట్లు అయింది మందు. ఎక్కడ పడితే అక్కడ పారనై తాగుతున్నారు, రోడ్డు అమ్మటి వెళ్తుంది మందు. ఒక దరిద్రం మందు ఇచ్చి దేశాన్ని నాశనం చేసేసాడు. ఒక ఆయన చేసింది వచ్చినాక కానీ చెప్పిన మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. ఆయన చేసింది ఏమీ లేదు. నాకు తెలిసిన వరకే, నాకు కాదు ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా పరిపాలన దరిద్ర పరిపాలన అని. అంతకంటే దరిద్ర పరిపాలన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ పరిపాలన చేస్తాం, ఇదే ఫస్ట్ టైం. ఎవళ్ళు ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు ఇంతవరకు. మొన్న 5 సంవత్సరాలు వేసి ఉంటే తెలిసేది ఇవాళ పరిపాలన ఎలా ఉండేదో. 5 సంవత్సరాల కింద వేసి ఉంటే ఇవాళ పరిపాలన ఎలా ఉండేదో, పద్ధతి ఎలా ఉండేదో, ఈ రాజభోగం ఎలా ఉండేదో తెలిసేది. ఆయన ఓడిపోయాడు కాబట్టి ఈ పరిపాలన ఇలా తెలవదు, వచ్చినాక తెలిసింది ఈ పరిపాలన ఏంటో. ఈసారి తెలుగుదేశమే గెలుచుద్ది. ఈసారి గుడివాడ గెలవాలంటే తెలుగుదేశమే గెలుచుద్ది. అన్ని అరికట్టేస్తాం, ఏం డౌట్ లేదు. సైకిల్ రావాలి, పాలన మారాలి, ఏం డౌట్ లేదు గురుగారు. నీకు ఈసారి పాలన మొత్తం మారిపోతాయి. చంద్రబాబుకి ఎందుకు వేయాలంటావు నువ్వు? ఆ పరిపాలన ఏంటో, ఆయన పద్ధతి ఏంటో ఆయనకి అది వచ్చినాక తెలుస్తుంది. చెప్పే చేతల్లో కాదు, చేసే పనుల్లో ఉంటుంది గొప్పతనం. ఆయన వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్ పరిపాలన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదంతా దుర్మార్గమైన పరిపాలన వచ్చి నేను ఎక్కువగా చెప్పదలుచుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.